దేవుని ప్రేమ బైబిల్లో వివరించబడినట్లుగా స్వచ్ఛమైన, అత్యంత నిస్వార్థమైన మరియు శాశ్వతమైన ప్రేమ. ఇది ఓపికగా, దయగా మరియు ఎప్పుడూ విఫలం కానిదిగా ఉండును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ప్రేమ గొప్పగా ప్రదర్శించబడింది. అక్కడ ఆయన తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. తద్వారా ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవితాన్ని పొందగలరు. ఈ ప్రేమ మన చర్యలపై ఆధారపడి ఉండదు. మనం పాపులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని రోమా పత్రిక చెప్తుంది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మార్పులేనిది, నమ్మకమైనది మరియు క్షమించేది. ఇది మన శ్రేయస్సును కోరుకునే ప్రేమ మరియు స్వేచ్ఛగా మనకు మోక్షాన్ని అందిస్తుంది. ఆయనతో సంబంధానికి మనలను ఆహ్వానిస్తుంది. ఈ ప్రేమ ద్వారా విశ్వాసులు దైనందిన జీవితంలో ఆయన ప్రేమ మరియు దయను ప్రతిబింబిస్తూ, దేవుడు వారిని ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించే శక్తిని పొందారు. దేవుని ప్రేమ నిజంగా షరతులు లేనిది మరియు మన ఆశ మరియు విముక్తికి పునాది.